చికెన్ 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 ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే కదా, అందుకని చెప్పేసి మీకోసం పెద్దోడు బిర్యానీ చేయించాడు. నా పళ్ళు ఆనియన్ ఫాదర్స్ డే కదా, మరి అన్ని డేలు సెలబ్రేట్ చేసుకుంటాం. ఫాదర్ కోసం సెలబ్రేట్ చేసి పెట్టానుగా, మా కోసం అన్ని తెచ్చి పెట్టేదే మీరు. పెరుగు పచ్చడి కూడా కొంచెం వాటర్ వేసేనా? టేస్ట్ చూసి ముందు ఎలా ఉందో చెప్పండి. హ్యాపీ ఫాదర్స్ డే. అంతే కదా, భర్త అంటే మనల్ని చూసుకోలేదు, మనకి కష్ట సుఖాల్లో అన్నింటిలో మనకి తోడుగా ఉండేదిగా ఉండేది. ఇంచుమించు కుటుంబం అంతటికి తండ్రి కదా, అందుకని చెప్పేసి నేను కూడా మీకు ఫాదర్స్ డే విషెస్ అయితే చెప్తున్నాను అనమాట. బిర్యానీ చేస్తా అంటే మటన్ తెచ్చింది కదా, ముందే అనుకో, తర్వాత తెలిసింది ఫాదర్స్ డే అని. సరే, అన్ని డేల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ముఖ్యమైన ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి. బాగుందా? నిజంగానా? థ్యాంక్ యూ. అంటే ఇందులో పెద్దగా మసాలాలు ఏం వాడలేదు, లైట్గా వెజిటేబుల్స్ వేసి చేసామన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చూసినా బయటకు వెళ్ళి ఏదో తింటూ ఉంటారు కదా, మరి ఘాటుగా ఉంటున్నాయని చెప్పేసి ప్లెయిన్గా సింపుల్గా కావాలన్నాడు. మీరు కూడా పెద్ద బిర్యానీ ఇష్టపడరు కదా, ఎలా అయితే ఇష్టపడతారని చెప్పేసి. నిజంగా బాగుందా? థ్యాంక్ యూ. నిజంగా బాగుందండి. మీ చేతితో పెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇంక లాగించేద్దాం. బాగోదా అనుకున్నప్పుడు బాగోదా అంటే మూడుని బట్టి కూర టేస్ట్ మార్చేస్తారు అనమాట మీ మగవాడు. ఈ కోపంగా ఉన్నప్పుడు బాగాలేదని చెప్తారా? ప్రేమ ఉంటే ఎలా ఉన్నా బాగుందంటారా? నా మీద కోపంగా ఉన్నా, నీ మీద కోపంగా అంటే వంట పాడైపోద్దా? ఏం కాదు, మీరు అలా అనుకుంటారు అంతే. అమ్మ ఇప్పుడు కూడా వంట చేసేటప్పుడు అందరూ కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతోనే మంచిగా రావాలనే చేసి పెడుతుంది. కాకపోతే ఒకటి, ఇందులో ఆకలి ఉందనుకో, అది ఎలా ఉన్నా సరే కానీ అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఎందుకంటే నడి రోడ్డు మీద కూడా కొంతమంది నిద్రపోతూ ఉంటారు ప్రశాంతంగా, చుట్టూ రణగాడుతున్నారు, అలా బస్సులు లారీలు అన్నీ తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు నిద్రపోతారు. అంటే నిద్ర టైంలో సుఖం చూసుకోదు నిద్ర. ఎన్ని పట్టుపరుపుల మీద పడుతున్నా నిద్ర రానడికి, ఎన్ని సుఖాలున్నా నిద్ర పడతారు. అందుకంటే ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఆకలిగా ఉన్నప్పుడు చారు కూడా పంచపక్ష పరమాన్నాలాగే అనిపిస్తుంది, కడుపు నిండా తినాలనిపిస్తుంది. ఆకలి అయినప్పుడు మేము ముందు మటన్ బిర్యానీ పెట్టినా కూడా ఇష్టం అనిపించింది, అది మాత్రం ఖచ్చితం. నాకు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్న కన్నా పప్పు చారు ఉంటే పడుతుందా? అవును, పప్పు చారు అంటే మీకు ఇష్టమే, మరి పిల్లలు తినాలి కదా, అందులోనూ సండేకి పప్పు చారు అంటే ఎవరు తింటారు చెప్పండి? విన్నారు కదా, మా వారికి పప్పు చారు అంటే చాలా ఇష్టం అండి. కానీ సండే రోజు పప్పు చారు చేస్తే ఎవరు తింటారు చెప్పండి? పిల్లలు కొనట్లేదు, ముఖ్యంగా నేను కూడా తినలేనండి బాబు. సండే అంటే మొక్కు ఉండాల్సిందే, మరి ఎక్కువేం తినకపోయినా ఉండాలి అంతే, అదంతే.
పప్పు అంత కోరలేదు, అప్పని చెప్తున్నాను. అప్పు అంతా చుట్టం లేదు. సరేనా ఎందుకు ముందు కలుపుతాయినా ఇది సన్నగా గుంటెంపు తగలలేదు నీకు. ఇదిగో ఇదిగో చాలా బిర్యానీ వేస్తా. అదే అయిపోయిందా? నాది ఇంకా కదలలేదు. తిన్నారు కదండి. పప్పు అంత కూరలేదంట, అప్పు అంత చుట్టలేదంట. నిజంగానే బాగుంది, సూపర్గా ఉంది. ఇంకేంటి చెప్పండి మా వాళ్ళకి ఏదో ఒకటి. వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి మా వగరని చెప్పండి. వారిని నా నోట్లోకి వస్తుంది, నచ్చితే వాళ్ళే చూస్తారంటారు. అంతేనా? అయితే అడగాల్సిన పని లేదా? అడగాలండి. అడగకపోతే అమ్మాయిని పెట్టదంటారు కదా. ప్రతిరోజు అడుగుతూ ఉంటావు కదా. చట్నీ వేసుకుంది. దుబాయ్లో కానీ ఇంకా బాగుంది. అవునా? మీతో మాట్లాడుతూ లెమన్ పిండుకోవడం కూడా మర్చిపోయారు. అంటే ఈరోజు వీడియోలో కూర్చున్నారు కదా, ఆ ఆనందం అనమాట. పెద్దగా మాట్లాడటం రాదు మీకు. కెమెరా మీద మాట్లాడటం రాదని చెప్పండి. మీకు మాట్లాడటం రాకపోవడం ఏంటి? నన్ను తిట్టేటప్పుడు చూడాలండి. నిన్ను మాట్లాడితే అన్ని మాటలు వస్తాయి. ఇప్పుడు మాట్లాడటం రాదని చెప్తున్నారు. నీకు ఏమి రాదు పాపం. నాకేమొచ్చండి, నోట్లో వేలు పెడితే కొరకలేను. కానీ మీరు అలా కనిపిస్తారు అమాయకంగా. నేను నోరు బాగుంటాను తెలుగు దగ్గర. అమ్మయ్య ఒప్పుకున్నారు కదా నోరు బారేస్తానని. దాన్ని గట్టిగా అరుస్తారండి ఒక్కొక్కసారి. మొత్తం ఒప్పుకున్నారు కదా, సంతోషం. నేను నోరు బారేసుకుంటాను. తెలుగు మాట్లాడతావు, నా నోరే వినిపిస్తుంది అని చెప్తున్నారు. తెలుగు దాంట్లో ఉంటే మీతో చివాట్లేదు తింటాను మహానుభావ. గట్టిగా వచ్చేస్తారండి, అస్సలు మాట్లాడినవారు ఒక్కోసారి. రాడి వీడియోలో ఇంటి దగ్గర తొలిపేసుకున్నాడా సెలవంట. మధ్యాహ్నం రాడా వైజాగ్ వెళ్ళారు. ప్లానింగ్ వేసారు. సంజయ్ పాపలో ఏదో వేస్తే తిరుపతి బాగున్నాయి. తిరుపతి కూడా బాగుందా?
ఇందాక నువ్వు చట్నీ కట్టేటప్పుడు పెద్దవాడు అడుగుతాడు, అమ్మ పెరుగు పచ్చడి అంటే వివాదం ఏంటమ్మా అని చెప్పేసి. పెరుగు పచ్చడి అనేసరికి అందరికీ పెరుగు పచ్చడి అంటే గుర్తొస్తుంది. అది ఎప్పటి నుంచో ఉంది నాన్న, నాకు కూడా పూర్తిగా తెలియదు అన్నాను. కానీ ఇప్పుడు మీరు కూడా కావాలని అన్నారు కదా పెరుగు పచ్చడి బాగుందమ్మా అని. అవునట. కరెక్టే అయినా ఒకళ్ళ గురించి చెప్పుకోవడానికి, ఒకళ్ళు వేరే చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు. కానీ సమస్య అది జనాల వరకు వచ్చినప్పుడు మరి సమస్య మీద ఎవరో ఒకరు మాట్లాడకపోతే ఎలా చెప్పండి. అది కరెక్టే, ఎవరి దందా ప్రాణలే. ఏదో 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆలోచనలో కరెక్టే సంపాదించుకోవచ్చు. కానీ అలా సంపాదించుకునే ఇదిలో తక్కువ నష్టం జరుగుతుంది అన్నప్పుడు మరి దాన్ని నష్టం జరిగినప్పుడు ప్రశ్నించవచ్చు, ప్రశ్నించవచ్చు తప్పులేదు. కానీ వాళ్ళు వేరు వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు మనం ఏం ప్రశ్నించుకోవాలి. అదే నాకు నేను చెప్పేది అదే, నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ప్రమోషన్స్ వల్ల ఇలాగే తిరగబడుతున్నారు అనేసి నేను చెప్తున్నాను. అడగాలి కదా, అడగకుండా అలా కళ్ళు మూసుకుని పోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు దీని మీద ఏదో ₹1 వస్తుందని ఆలోచనతోనే మనం కూడా వచ్చినప్పుడు పక్క వాళ్ళు నష్టపోతున్నారు మన వల్ల అన్నప్పుడు స్పందించాలి కదా మనిషిగా. అవునంటారు కాదంటారా? మనకెందుకు లేని వెళ్ళిపోవడం కూడా అంత కరెక్ట్ కాదు. మనకెందుకు లేని మన వీడియోలు వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతే మన వీడియోలు ముందుకు వెళ్తాయా చెప్పండి? మన ఛానల్ ముందుకు వెళ్తుందా? ఎవరికి అపకారం చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ జోలికి వెళ్ళకూడదు. ఓకే, అప్పటి వరకు ఎవరు పట్టించుకోరండి, ఎవరు అక్కడ వాళ్ళే ఉంటారు. నేను చూశాను చిరావురు గారు గట్టిగా పట్టుకున్నారు, అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిన వాళ్ళకి ఆయన దగ్గరకు వచ్చారు కాబట్టి, లేదంటే ఆయన పని కట్టుకునేమి రాలేదు కదా. మాకు అన్యాయం జరిగింది మహాప్రభు అనేసి ఒక అన్నగా ఆయన అడిగారు కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నారు, నిలబడ్డారు, అలాగే న్యాయం కూడా చేశారు. నిజంగా ఆ విషయంలో ఆయన ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాలండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అన్నమాట. సత్యభామ గారు సరే సరే కావడ పేరుకు తగ్గ మనిషి అన్నమాట సత్యభామ గారు అంటే. ఆ పేరు మరి ఏం చూసి పెట్టారో తెలియదు కానీ అయిపోయిందా? మేధావులు ఉంటారు, అది ఏమో చదివిస్తారు కదా. మేధావులు తెలివిదారులు మనకి ఏం జరిపోతాం నేను చేస్తానండి. అదండి మా వారిది నాది సంభాషణ. ఈరోజు రోజులాగా మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూనే తింటామండి. తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు కానీ బయటకు వెళ్ళి వస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు తిన్న తర్వాత కాసేపు న్యూస్ చూస్తారు, తర్వాత కాసేపు పడుకుంటారు. ఎప్పుడు మాట్లాడుకుంటాం చెప్పండి? ఇలా మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు ఆడుకుంటూ భోజనం చేసేస్తాం. నాదైతే కొంచెం దాని అయిపోయిందా ఉంటానండి. బయట అది ఆపేయండి ఇంకా.